శ్రీవారి ఆలయంలో ఇనుప మెట్ల నిర్మాణం ఆగమ పండితుల అంగీకారం మేరకే జరుగుతోందన్నారు ఆగమ సలహాదారు సుందరవదన భట్టాచార్యులు. అయితే ఆలయం లోపల మాత్రం ఎలాంటి మార్పులకు ఒప్పుకునేది లేదంటున్న ఆలయ సుందరవదన భట్టాచార్యులతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. సౌకర్యార్థం అంటూ టీటీడీ వెండి వాకిలి పక్కన ప్రాకారం మీదుగా నిర్మిస్తున్న ఇనుప మెట్లు ఇప్పుడు వివాదాస్పద అంశంగా మారిపోయింది. దీనికి ఆగమ పండితుల సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయా? టీటీడీ అధికారులు ఆగమ సలహా మండలిని సంప్రదించారా? వంటి వివరాలు తెలపడానికి మనతో పాటు ఆగమ పండితులు శ్రీవారి ఆలయ అర్చకులైనటువంటి సుందరవదన భట్టాచార్యులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, శ్రీవారి ఆలయంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా కూడా ఆగమ పండితుల సూచన మేరకు సలహా మేరకు అన్నది ముందు నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. ఇవాళ రోజున వెండి వాకిలి సంబంధించి పక్కన నిర్మిస్తున్నటువంటి ఇనప మెట్లకు సంబంధించి ఆగమ శాస్త్రం ఏముంటుంది? మీరు పండితులు దానికి సంబంధించి ఎలాంటి సలహాలు ఇచ్చారు? ఇప్పుడు ఆలయంలో పూర్వకాలంలో జనమే లేరు, ఒక్కొక్కరు వస్తూ ఉన్నాం పోతున్నాం. 10 మంది 12 మంది పోతున్నప్పుడు ఏమంటే సులభంగా బయట అవకాశం ఉండే. ఇప్పుడు నాకే జ్వరం వచ్చింది అనుకోండి, టర్కుని తీసుకురావాలంటే మనుషులు కాపాలంటే ఒక ఎమర్జెన్సీ ఒక దారి ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే అక్కడే అయిపోతుంది. వాడిని తీసుకొని ఈ గాలికి సరిపడకుండా వేరే గాలి ఆక్సిజన్ ఇచ్చి ఆసుపత్రులు ఇస్తే కొంతకాలం బతికి ఉండగలదు. లోపల ఈ జన యొక్క ఇది వల్ల వాడికి స్పృహత అయిపోతుంది. అందుకే ఎంత తొందరగా తీసుకుపోతే తీసుకుపోయి జనాలు నిలిపొందే కానీ బయటపోలేము. కాబట్టి ఇది కారణం మేమెంత ఆగమ అడ్వైజర్లు. మరి భక్తుల సౌకర్యార్థం నేత్ర ద్వారాల ఏర్పాటుకు ఎందుకు ఆగమ శాస్త్రం అనుమతించట్లేదు? మంచి గోడలు పగలగొట్టరు. నీ శరీరం ఉంది, నీ శరీరం కొడితే బాగుంటుందా? రోగం వచ్చి ఆసుపత్రి తీసుకొని బాగుంటుంది, నీ శరీరం కొడితే బాగుంటుంది. ఆగమ శాస్త్రం ఒప్పుకోలేదు. నేత్ర ద్వారం పెట్టాలంటే వద్దు. నేత్ర ద్వారం అనేది పగలగొట్టాలి, మంచి గోడను పగలగొట్టాలి. దానికంటే ఇటు ఎక్కిపోయి దిగడం అదైతే గోడకి మన సంబంధం లేదు. ఎమర్జెన్సీ పోవడానికి అవకాశాలు ఉంటుంది. అప్పుడే అయింది అది, కానీ అది చేయలేదు. ప్రాకారం మీదుగా తీసుకెళ్లడం ఆగమ శాస్త్ర సమ్మతమేనా? ఏది మెట్లు దిగిపోతుంది. ఎక్కడనే ఎక్కుతాం కదా, మహంతమట ఎక్కుతాము, మెట్లు ద్వారగోపురం రాజగోపురం పైన ఎక్కుతాము, దీపాలు పెట్టి వస్తాము. ఇవన్నీ ఉంది కదా. ఇప్పుడు నేను కూడా పవిత్ర సమాల దేవుడికి వేసి వచ్చాము. ఇవన్నీ మా ఆగమ శాస్త్రంలో కొన్ని సరళింపు ఉంటాయి. అంటే ఆనంద నిలయంపై ఎలాంటి సంచారం ఉండకూడదు, దేవుడి కంటే ఎత్తుగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పి కూడా మాడవీధులకు సంబంధించి కూడా ఇటువంటి నిబంధనలు టీటీడీ ఇప్పటి వరకు కూడా పాటిస్తూ వస్తుంది. మరి ఆనందాన్ని ఏం చేస్తాము చెప్పండి. మహంతి మఠం అంత ఎత్తు మీద ఉంది. దేవుడికి ఎంత ఎత్తు ఉంది మీరు తెలుస్తున్నారు కదా. ప్రాచీన కాలంలో ఎట్లా ఆ భవిష్యత్తు అట్నే జరిగిపోతున్నది, కానీ మనం దాన్ని ఏం చేయలేము. అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి మార్గాన్ని అయితే ఆగమ పండితులు పూర్తిగా అంగీకరిస్తున్నారు. అది ఇంతకు ముందు 2007 అంగీకరించింది. 2 సార్లు మీటింగ్లో 2 సార్లు పూర్తి అయిపోయింది. బాగా పూర్తయిందని మళ్ళీ ఇప్పుడు లేవ తీస్తే రమణ దీక్షలో తీశారు. ఎవరు తీశారు మాకు తెలియదు, కానీ ఆయన మొదటి జవరాలు పెట్టి మేము ఆయన అడగండి అని మేము అడిగినాము. ఆయనే జవరాలు పెట్టి మేము జవరాలు పెట్టాము. అంతే. బంగారు వాకిలి ప్రాంతంలో కన్వేయర్ బెల్ట్ పెట్టాలన్నటువంటి ఆలోచన గతంలో టీటీడీ అధికారులు చేశారు. అలాంటివి ఏమన్నా అంగీకరించే అవకాశాలు ఉన్నాయి ఆగమ పండితులు? కన్వీనర్ చేయవచ్చు. అవకాశాలు తదనంతరం ఎట్లుంటుందో మన తదనంతరం ఇప్పుడు ఇది జరుగుతుంది మన కంటేదిరా, ఇంకా రేపు ఏమి జరగబోతుందో ఆయనకే తెలుసు. ఇది శ్రీవారి ఆలయానికి సంబంధించి భక్తుల సౌకర్యార్థం మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర ద్వారంగా ఉపయోగించుకోవడానికి వెండి వాకిలి పక్కన మహాప్రాకారాన్ని మీదుగా కూడా ఇనుప మెట్లను నిర్మించడానికి ఆగమ సలహా మండలి అంగీకరించింది. గతంలో శ్రీవారి ఆలయం వెనుక టీటీడీ ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని ఆగమ పండితులను సంప్రదించలేదు. దానికి తమ నుంచి ఎలాంటి అంగీకారం కూడా లేదు. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా తమ వద్ద లేదని చెప్పి ఆగమ పండితులు సుందరవదన భట్టాచార్యులు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల.